గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవుతుంది మంత్రివర్గంలో కూడా ఆ ఉన్నోళ్ళని ఊడవీకి కొత్తగా వస్తారు, ఇట్లాంటి చర్చ కూడా నడుస్తుంది సార్. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చింది అని అంటే అదే రాజగోపాల్కు కీలక పోస్ట్ రాబోతోంది, రాములమ్మకు హోంమంత్రి పోస్ట్ రాబోతోంది అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే విజయశాంతికి హోంమంత్రి రాబోతోంది, అట్లాగే రాజగోపాల్ రెడ్డికి కూడా ఏదో ఒకటి పదవి రాబోతోంది అనేది చర్చ. వీళ్ళిద్దరి గురించి సంతోషం. నేనైతే చాలా హ్యాపీ అవుతా. ఎవరో ఒకరు అవుతారు, ఎవరైతే నా పరిధి కాదు, అది నేను చర్చించే అంశం కాదు. నేను చర్చిస్తే ఏం వచ్చేది లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఉత్తానే మాట్లాడి ఆయనకు రాదు ఈయనకు వస్తుందని చెప్పేంత అర్హత ఉన్న మనిషిని కూడా కాదు నేను దాని గురించి చెప్పా. కానీ ఇదంతా ఊహనే కదా, ఇవాళ మధ్యాహ్నం పడతలే కదా, నిన్నటి సాయంత్రం ఇది కూడా కాదు. కాబట్టి ఇది ఏం జరుగుతుంది ఏం కథ చూద్దాం. ఏం జరుగుతుంది రేపు. విజయశాంతికి వస్తే తప్పేమున్నది, వస్తుండొచ్చు. రాజగోపాల్ రెడ్డి గారికి వస్తే వస్తుంది కావచ్చు. అందుకొరకు ఐఎమ్ నాట్ అపోజింగ్ టు. నేను ఎవరిని కాదనో ఎవరిని అవుననో చెప్పి వాళ్ళకి ఇప్పించడో లేకుంటే రాకుండా చేసేంత శక్తివంతుని నేను కాదు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ అంత దుర్మార్గంగా మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు, జరగది. అసలు ఒక మహిళ మంత్రి పదవులు లేకుండానే ఎన్నేళ్ళు ఉన్నది ఈ రాష్ట్రంలో కేబినెట్. మహిళ మంత్రి లేక అసలు మొత్తం రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నేళ్ళ క్యాబినెట్ వేసుకున్నాడు? ఎన్ని నెలలు? 6 నెలలకో 4 నెలలకో నా జ్ఞాపకం ఉన్నది. ఆఫ్టర్ 3-4 months సింగిల్ చీఫ్ మినిస్టరే ఉన్నాడు. ప్రమాణ స్వీకారం చేసినాక 3 నెలల దాకా మంత్రి మండలే లేదు. సిగ్గు లేదు మీకు మాట్లాడేటందుకు? మమ్మల్ని ఏమంటే మేము 10-12 వేసుకున్నాం, నడుస్తుంది, మళ్ళీ వేసుకుంటాం, తొందర ఏమన్నది మాది మేమే, నువ్వైతావు అన్న మేమే అవుతాం కదా, ఎవరో వల్ల మేము. నిజంగా కూడా మీకు జ్ఞాపకం ఉన్నదా లేదా? ఈ రాష్ట్ర ప్రజలకు 4 నెలల దాకా మంత్రి మండలే లేదు. 4 నెలల దాకా ఒక్క ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని మంత్రిమండలి అన్ని నడిపించుకున్నావు కదా. ఇప్పుడు దానికంటే మీరు బెటర్ అంటారా? నేను చాలా బెటర్. మేము అల్లుళ్ళకు, బిడ్డలకు, కొడుకులకు, కోడళ్ళకి ఇచ్చుకోలే కదా టికెట్లన్నీ. మీరు మీ ఇంట్లోనే పంచుకున్నారు కదా. మీరు గోళీలు ఇచ్చడానికి ఒకడు, ఇసునకర్ర ఊపేటానికి ఒకడు, రాత్రి పట్టుకొచ్చడానికి ఒకడు, పొద్దున పట్టుకొచ్చి ఇట్లటోళ్ళకు మంత్రిమండలి మా పదవులు ఎవరు మా పార్టీలో ఇయ్యలే కదా. ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలకు ఇవన్నీ తెలివయా? యా, ఓకే సార్. ఇంకో పార్టీ ఉంది ఇక బీజేపీ ఎట్లుంది రాష్ట్రంలో? 8 ఎంపీ సీట్లు వచ్చినాయి కదా సార్. ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా మంచిగానే గెలిచిండ్రు. కొంచెం పుంజుకున్నట్టు అనిపిస్తుంది పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే చూస్తున్నారా ఎట్లా? ఇంకో కొత్త పార్టీ కూడా వస్తుంది వితిన్ ఇంకా 2-3 years అనేది కూడా ఒక చర్చ. అంటే కవిత పెడతదని కాదు సార్, మామూలుగా ఇంకో పార్టీ వస్తుంది అని. కొద్ది తీన్మార్ మల్లన్న ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పెడతారేమో అనేది చర్చ. ఇగో తీన్మార్ మల్లన్నలు, చార్మాల్ మల్లన్నలు ఇవన్నీ ఇళ్ళ నుంచే రావాలి కదా. ఇప్పుడు ఇళ్ళ నుంచే ఐదర్ కాంగ్రెస్ పార్టీల నుంచో, లేకపోతే ఇప్పుడున్న టీఆర్ఎస్ నుంచో, లేకుంటే ఆ బీజేపీ నుంచో వస్తారు. ఇది కొత్త ప్రజలు అయితే, కొత్త పార్టీలు, కొత్త సిద్ధాంతాలు అయితే రావు. ఇళ్ళ నుంచి కట్ అయి రావాలి. సో ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో ఎవరు ఏం చేయగలుగుతారు అనేది ఎవరు ఏం చేసిండ్రు, వాళ్ళ చేతులు ఏంది అనేది ఒక చాలా. ఇప్పుడు మీరు అడిగినరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది అని చెప్పి. నేను భారతీయ జనతా పార్టీ గొప్పగా ఏందని నేను అనుకుంటలేను. ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఇన్ ది స్టేట్, సోకాల్డ్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ చాలా భయంకరంగా ఫెయిల్ అయింది కాబట్టి ఆ జాగాలో నిండిరు వాళ్ళు. ఏదో ఒకటి చేయాలి కనుక అలా వాళ్ళు జమైనరు అంత తప్పగాని. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది అందులో పెద్ద ఏమో సార్, సౌత్ మీదనే ఫోకస్ చేసిండ్రు. నెక్స్ట్ వాళ్ళే కదా కొట్టేది అని అంటుండ్రు. కాన్సన్ట్రేషన్ సౌత్ మీదనే పెట్టిండ్రు అన్నారు. తెలంగాణ, ఏపీ వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ అని అంటున్నారు. మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇక నేనేమంటున్నా, తప్పకుండా పెట్టుకోవాలి. ఎక్కడ బలహీనంగా ఉన్నాం అనుకుని లెక్క చేసుకొని టార్గెట్లు పెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంది? ఇలా తెలంగాణ అనే టార్గెట్ పెట్టిందంటే బికాజ్ దే ఆర్ వీక్ ఇన్ తెలంగాణ. అంటే అంతేగాని అధికారంలోకి రావడానికి ఫోకస్ పెట్టిండ్రు అనుకుంటలేరు. సాధ్యం కాదమ్మా. ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు, నార్త్ ఇండియాలో అయోధ్యలో ఉన్న పరిస్థితులు వేరు, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి పరిస్థితి వేరు, కాశీ పరిస్థితి వేరు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పరిస్థితి వేరు. అందరూ ఒక్కళ్ళే దేవుళ్ళు. ఈ ప్రజలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం వేరు, రాద్ధాంతం వేరు. ఈ జనం అసలు ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు అక్కడ రాజవంశాలలో జరిగినాయేమో తప్ప, కానీ ఇక్కడ ప్రజా పోరాటాలు వచ్చినాయమ్మా సౌత్లో.
ఒక టిప్పు సుల్తాన్ అనేటోడు కూడా ఒక పోరాట యోధుడిగా పేర్కొన్నాడు. ఈ వాజ్ ఎ ముస్లిం. ఒక శివాజీ అనేటోడు ఇక్కడి నుంచే వెళ్ళిండు. ఇంత 700 సంవత్సరాల బహుమని నైజాం కాలం నుంచి ఉన్నటువంటి సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఇక్కడి నుంచే జరిగినాయి. నెహ్రూ బ్రహ్మాండంగా గెలిస్తే ఇక్కడ సిపిఐ కోట్లు వేసారు ఫస్ట్ ఎలక్షన్లలో. మీకు ఐడియా ఉన్నదో లేదో? ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లలో పివి నరసింహారావు నిలబెడితే కరీంనగర్ తుక్కు ఓడిపోయి అక్కడ మా ఇంకో ఆయన రెడ్డి సాబ్ గెలిచిండు అక్కడ సిరిసిల్ల ఆయన. చెప్తున్నా అంటే అరే ఆయన అన్నాడు నెహ్రూ సాబ్ పూరే ఓటు కాంగ్రెస్ को डाले डब्बा में जादू के जैसा निकाले तो సిపిఐ నెహ్రూ గారు మాట్లాడినాడు. ఓకే అన్నట్టు ఇక్కడ ప్రజలు వేరమ్మా. ఇక్కడ ఇంటి పక్కకి ఇక్కడ మాకేమి ఇప్పుడు ఒక్కొక్క ఊర్లలో 30-40% పాపులేషన్ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఉన్నది, హిందువుల పాపులేషన్ తక్కువ ఉన్న ఊర్లు ఉన్నాయి, ఎక్కువ ఉన్న ఊర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మనం రోజు ఇక్కడ పీరీల పండుగలో హిందువులు పోతారు, ఇక్కడ దసరాకు దీపావళికి మహమ్మదీయులు పాల్గొంటారు. ఇంత అక్కడ రెచ్చగొట్టినంత ఈజీగా హిందువులను లేకపోతే ప్రజలను ఇక్కడ రెచ్చగొట్టే పరిస్థితి ఇక్కడ ఉండదమ్మా. నేను చెప్తా ఉన్నా. నేను పొద్దునట్లేస్తే నేను ఒక బ్రాహ్మణుని, నేను దేవుని గుడికి పోతా, పూజలు చేస్తా, పునస్కారాలు చేస్తా, అన్నీ చేస్తా. అయినంత మాత్రం నేను బొట్టు పెట్టుకుంటా కనుక నేను బీజేపీయా? ఇట్లా నా వాళ్ళు బొట్టు పెట్టుకుంటే కోట్ల మంది ఉన్నారు. సో యూ కెనాట్ అండర్స్టాండ్ దెమ్. నా పక్కపొంటి అబ్దుల్లా ఉంటాడు, నా పక్కపొంటి మహమ్మద్ హుసేన్ ఉంటాడు. ఇక్కడ ఈ సందర్భాలలో ఇంత పెద్ద హైదరాబాద్లో కూడా ఏదో 1-2 సందర్భాలలో రాజకీయమైనటువంటి కక్షలు రేపు ఎవడైనా తయారు చేస్తాయని తప్ప కానీ ఇక్కడ ఉద్యమాలు వచ్చాయి, ఎక్కడైనా ఘర్షణలు జరిగినాయి ఎప్పుడన్నా ఇంత పెద్ద ఏరియాలలో? విగ్రహాల విధ్వంసం జరిగింది సార్, చాలా జరిగాయి. ఇప్పుడు అందాల భామాల పోటీ గురించి మాట్లాడినట్టే ఇది కూడా సమ్వేర్ ఇట్ విల్ హ్యాపెన్స్. ఓ హనుమాన్ల విగ్రహాన్ని సిరిసిల్లలో ఒక దగ్గర ఒక హనుమంతుని విగ్రహాన్ని మొత్తం ముక్కు మూతి అంతా పలగొట్టిపోయినారు. రాత్రి పొద్దున్నట్లు వేసే వరకల్లా ఏం లేదు పాపం. అక్కడికి ఆయన మెజిస్ట్రేట్ రోజు దండం పెట్టడానికి వస్తాడు నడిచి, సిరిసిల్ల నేను చెప్తాను, ఒక 20 ఏళ్ళ కింద ఎంక్వైరీ చేసిండు. ఏంటంటే పిచ్చోడు పలగొట్టిపోయిండు ఒకడు, వాడిని పట్టుకుపోయిండు. ఏం చేయాలి వాడిని? వాడు ఎందుకు పలగొట్టిండు, వానికి తెలియదు, అది తెలియదు. తెలంగాణలో ఎవరైతారు ఎవరు గారు అనేది భారతీయ జనతా పార్టీలో ఎవరైతారు ఎవరు గారు మాకు అవసరం లేను. ఇంట్లో బూరలు ఉంటుంది, గారెలు ఉంటుంది, మాకు అక్కర్లేదు. పొద్దున్న లేచి నుంచి మీరు వాళ్ళ గురించి మాట్లాడాలి, ఫైట్ చేయాలి కదా. ఎవరైనా చేస్తాం. ఎవరుంటే గట్టిగా ఫైట్ చేస్తారంటారు? ఎవరైనా అంతే. అందులో ఉన్నది లేదు, అందులో ఎవరైనా మాకు వచ్చే ఫరక్ లేదు. నేనేం చెప్పిన ఇంతకుముందు, నేను సైద్ధాంతికమైనటువంటి పాలిటిక్స్ చెప్పిన. నేను వాడు వీడు హార్డ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలవంతుడు, లేకుంటే పలానా కిషన్ రెడ్డి గారు వీకు అని ఆ రాజకీయాలు నేను చెప్తలేను. నేను సౌత్లో నార్త్లో ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పిన. ఇవాళ అక్కడెక్కడో ఏదో జరుగుతుంది కాబట్టి మన దగ్గర అయితే అని అనుకున్నాడు భ్రమ. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు. మన సౌత్ ఇండియాలో అటువంటి పరిస్థితులు ఉండయి అని నేను అంటున్నాను. అట్లా ఉత్తగా మతాన్ని రెచ్చగొట్టి మాత్రమే ఓట్లు సంపాదించుకుంటాం అనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఎందుకు జవాబు చెప్పిన, ఇది వాళ్ళు 8 గెలిచారు కాబట్టి ఇక్కడ ఎంత బ్రహ్మాండమైనటువంటి బలం పెరిగిపోయిందని. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్. ఓకే, దే గాట్ 8 సీట్స్. బట్ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విపరీతమైనటువంటి బలహీనత యొక్క ప్రభావం అది అంటున్నాను. టీఆర్ఎస్ బాగా బలహీనపడ్డదాని ఫలితంగా ఆ గ్యాప్లో వాళ్ళు వచ్చింది, అంతే తప్ప అది అంతకంటే మించి కాదు అంటున్నాను. స్వతహాగా బీజేపీని గెలిపియాలి అని ఓటేసింది కాదు. వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ చూసిండ్రు కాబట్టి బీజేపీ వచ్చింది, అంతేనా? అంతే. నేను అదే అంటున్నాను. లేకపోతే అక్కడ అవకాశం లేదు, అది అయ్యేది కూడా కాదు. అది ఇప్పుడు వీళ్ళకున్న పరిస్థితులలో వీళ్ళు ఒకవేళ నిన్న ఇయ్యాల మళ్ళీ ఏదైనా కూడగట్టుకొని ఇవన్నీ నాటకాలు చేసి డ్రామాలు చేసి ఏమైనా చేస్తే వాళ్ళు కొంత మాకుండే బలం మాకున్నది. వీళ్ళిద్దరు కలిస్తే ప్రతిపక్షం అయితే కొంచెం అటు అవుతుంది కావచ్చు, కొంచెం ఇటు అవుతుంది కావచ్చు, కానీ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఇవాళ నేను 100% చెప్తున్నామ్మా, ఇదేదో రేవంత్ రెడ్డి గారు చెప్పి వాగ్దానాలు నిలుపుకోలేదనేటువంటి పేరు కాంగ్రెస్ పార్టీకి రానియరమ్మ మా పార్టీ హైకమాండ్. ఇది రాహుల్ గాంధీ గ్యారంటీస్. ఇవాళ ఏమి ఇంత పొరపాటు అయినా కూడా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి చెప్పి ఏమైంది అనేటువంటి ప్రమాదం అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా తప్పకుండా
6 గ్యారంటీలు ఏవైతే మేము ఇవ్వడం జరిగిందో, ఆయన మా అధ్యక్షుడు ఇవ్వడం జరిగిందో, మా నాయకుడు ఇవ్వడం జరిగిందో, అదే కాకుండా ఇక్కడ 400 చెప్పినామా, 300 చెప్పినామా, అన్నీ కూడా ఇప్పుడు బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ ఏదో కొంచెం ఎంత చేసి కొంచెం చేయకపోతే కూడా చేయందే ఎక్కువవుతుంది. అవును. ఇప్పుడు 80% రుణమాఫీ జరిగి 20% ఎక్కడో ఆగిపోయింది. దానికి రుణమాఫీ కాలేదు. ఇవాళ సన్నబియ్యం బ్రహ్మాండంగా అందరూ పండుగలలో చేసుకొని తింటారు. మీరు చూడండి ఇవాళ వాతావరణం గ్రామాలల్లో సన్నబియ్యం గురించి ఎంత బ్రహ్మాండమైనటువంటి పండుగలు జరిగినాయి చూడండి. మీరు మేము ఎన్నడూ సన్నబియ్యం తినవాళ్ళం. ఒకవేళ సన్నబియ్యం ఉంటే కూడా పొరపాటున అవి అమ్ముకొని దొడ్డు బియ్యం తెచ్చుకొని తిన్నవాళ్ళం. ఫస్ట్ టైం మేము ఇవాళ సన్నబియ్యం తింటున్నామని. అచ్చా, సన్నబియ్యం అమ్మితే కొనేటోడు కూడా రెడీగా తప్పకుండా తినాలి. ఇంతకుముందు ఆ పరిస్థితి లేకుండా. ఇది ప్రభుత్వం యొక్క విజయం కాదా? ఇది ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యక్రమం కాదా? ఇవాళ పేదవాళ్ళు, అవును పేదవాళ్ళు, నువ్వు కూడా అన్నావు, ఆయన కేసీఆర్ అన్నాడు నా మనమడు నీ మనమడు ఒక్కటే పడలేదు చదువుకుంటాడని. ఏవి నీ మనమడు ఎక్కడన్నాడు? ఇవాళ పేదవాని మనమడు ఎక్కడన్నాడు? కేజీ టు పీజీ అన్నారు. ఎక్కడన్నా కేజీలు ఎక్కడా, పీజీలు ఎక్కడా? అచ్చా, ఇవాళ నిన్న మొన్న ఏదో లెక్కలు చెప్పారు. ఇవాళ కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి లెక్క చెప్పారు. ఇప్పుడు 168,000-167,000 టన్నుల వడ్లు ఈ సీజన్లో వచ్చినాయి. అంటే మొన్నటిదే రికార్డు. అంతకుముందు రాష్ట్రంలో పండిన పంట కంటే మొన్నటి పంటనే రికార్డ్ అయితే అంతకంటే ఎక్కువ పంట పండింది. అంటే ఇప్పుడు మేము అభివృద్ధి అయినట్ట లేకుంటే దిగిపోయినట్ట? మేము పంట ఎక్కువ పెరిగిందంటే దానికి కారణం ఏంది? అంటే మీ ప్రభుత్వాలలో ఉన్నదానికంటే పంట ఎక్కువ పెరిగిందంటే వాళ్ళేం చెప్తున్నారు? మేము బాగా నీళ్ళు తెచ్చినామని. బాబు, మీరు తెచ్చిన నీళ్ళు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు అసలు ఏ పొలానికి రాలేదు, ఎవరికి రాలేదు. అదంతా ఉత్త భ్రమ, అబద్ధాలు, పైసలు, స్విండలింగ్ ఆఫ్ ది మనీ. ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నీళ్ళది కాదు. కాళేశ్వరం ఎత్తిపోతల డబ్బు. కాళేశ్వరం ప్రాజెక్టు టు కృష్ణారెడ్డి టు టీఆర్ఎస్ పీపుల్. ఇగో ఇది ఎత్తిపోతలు డబ్బు. ఇది జరిగింది అంతే. అదే ఆ డబ్బే తెలంగాణ ప్రజలకు మళ్ళీ రిటర్న్ రావాలి అని చూస్తున్నారు. మరి అది తీసుకొస్తారా? ఏం చేస్తారు? ఇప్పుడు ఇది అంత కవిత, మొన్న మీటింగు, ఇవన్నీ ఎక్కడి ఆ డబ్బులేనా? ఇప్పుడు రేపు నీ పని వస్తాయి. ఇప్పుడు ఇవంతా ఈ అంగడంగడి హడావిడి అంటే నేనేమన్నా ఇవన్నీ వీళ్ళు చేస్తేనే ప్రజలకు కొంచెం లాభం అవుతుందని చెప్తున్నా కదనమ్మా. 4 పైసలన్నీ వస్తాయి. ఎస్ సార్.